హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మరికొన్ని ఫార్మా కంపెనీ నోటిఫికేషన్స్ అయితే చెప్తున్నాను. సో ఇందులో ఏంటంటే మనకు ఏపీఎస్ఎస్టీసీ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఐటీ రిక్రూట్మెంట్ అనమాట. సో అది చెప్తాను. అట్లాగే హెటోడాక్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఫ్రెషర్స్కి ఏంటంటే నక్కపల్లి వైజాగ్ లొకేషన్లో అయితే జాబ్స్ గురించి. సో ఆ నోటిఫికేషన్ తర్వాత జోదాస్ ఎక్స్పోయిమ్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇది మనకి 30వ తారీఖు మార్చిన అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, దాని గురించి చెప్దాము. ఆ తర్వాత మనకి ఆస్పైరల్ ల్యాబ్స్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. వాళ్ళు కూడా ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారు. సో ఒక మెయిల్ అడ్రస్ ఇచ్చారు. తర్వాత సాయి కృష్ణ ఫార్మా నుంచి రావడం జరిగింది. వాళ్ళు 6 months to 2 years అయితే తీసుకుంటారు. మనకి ఇది మనకి తెలంగాణలో అయితే ఉంటుంది. అట్లాగే గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా తెలంగాణ అనమాట. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా సాయి కృష్ణ ఫార్మా నుంచి రావడం జరిగింది. తర్వాత అరబిందో నుంచి అయితే వాళ్ళు 4th April ఒక ఇంటర్వ్యూ వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2 డిపార్ట్మెంట్స్లోని. ఆ తర్వాత అలివీరా యానిమల్ హెల్త్ మనకి తెలిసిందే వైజాగ్లో ఉందన్నమాట. సో 5 to 8 ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దాని గురించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అట్లాగే మనకి యాంథమ్ బయోసైన్సెస్ నుంచి రావడం జరిగిందనమాట. ఇది మన కర్ణాటకలో అయితే ఉంది కాబట్టి సో ఎవరైతే కర్ణాటకలో చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. అట్లాగే ఐపీసీఏ ఇప్కా అని చెప్పి ఒక ల్యాబొరేటరీస్ అనమాట. సో దాని నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది, మధ్యప్రదేశ్ లొకేషన్ అనమాట. ఆ తర్వాత పిరామల్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇది మనకి అహ్మదాబాద్ లొకేషన్ అయితే నోటిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఉమేజికా అని చెప్పి ఒక ఫార్మా నుంచి రావడం జరిగిందనమాట. ఈ లొకేషన్ వచ్చేసి వాపి గుజరాత్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఒక రిక్వైర్మెంట్ గురించి వచ్చింది, ఇది కూడా మనకి గుజరాత్ నుంచే వచ్చింది, యోగి ఇంటర్మీడియట్స్ అని చెప్పి. ఆ తర్వాత విండ్లాస్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో ఇది మనకి డెహ్రాడూన్లో అయితే ఉంటుందన్నమాట. కాబట్టి డెహ్రాడూన్ సబ్స్క్రైబర్స్ కూడా చూడండి. అట్లాగే మ్యాన్కిన్ నుంచి రావడం జరిగింది, ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ అయితే ఉందన్నమాట. అక్కడి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో 2 to 6 years 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఆ తర్వాత గ్లెన్మార్క్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇది ఎక్స్క్లూజివ్లీ గోవా లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. అక్కడి నుంచి కూడా ఒక నోటిఫికేషను. అట్లాగే మనకి ఏంటంటే ఇది ఒక టీమ్ లీడర్ కింద రిక్వైర్మెంట్ ఉందని చెప్పి హైదరాబాద్లో ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట, దాని గురించి ఒక నోటిఫికేషన్. అట్లాగే బీఓ ఇంటర్నేషనల్ అని చెప్పి సో దీని నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. 7 to 12 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక న్యూఢిల్లీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఇవి అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టోటల్ నోటిఫికేషన్స్ అనమాట. సో వీడియోని చివరి వరకు చూసి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ చూద్దాము. సో ఏపీఎస్ఎస్డిసి నుంచి లోమా ఐటీ సొల్యూషన్స్ అని చెప్పి మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ విశాఖపట్నం ఉంటుందన్నమాట. సో ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా యూజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏంటంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఫ్రెషర్స్ కూడా మీరైతే రెఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే ఈ 30వ తారీఖు అంటే ఈ రోజు అయితే మనకి గురజాల గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే వాళ్ళు ఫ్రెషర్స్ని కూడా తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఎవరైతే సో ఐటీలో ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే అక్కడ ఇంటర్వ్యూ సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. సో వీడియో అనేది ముందు నేను పోస్ట్ చేశాను. సో చూద్దాము దీంట్లో వీళ్ళు ఈ విధంగా ఏంటంటే 2 to 2 సంవత్సరాల నుంచి ఇక రిమైనింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. సో కంప్లీట్గా అన్ని టెక్నాలజీస్లో కూడా డిపార్ట్మెంట్స్లో అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు అయితే అప్డేట్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మీకు March 31st అయితే ఉంటుందన్నమాట. సో వైజాగ్లో ఈవెన్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకొని మీరైతే ప్రొసీడ్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనకి హెటో ల్యాబ్స్ నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారు. ఎక్కడ మనకి నక్కపల్లి ఏదైతే విశాఖపట్నం లొకేషన్ ఉందో అక్కడైతే వర్క్ చేయడానికి ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేశారో సో వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు 2016 నుంచి 20 వరకు పాస్వర్డ్స్ అయితే కనుక మీకు అయితే తీసుకుంటారు. ఇదేంటంటే ఇది ఎక్కడ కూడా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయితే కాదు, అది కూడా చెప్తున్నాను. ఇది మనకి కంప్లీట్లీ వేర్ హౌస్ అండ్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఫ్రెండ్స్, వేర్ హౌస్లోను స్టోర్స్ డిపార్ట్మెంట్లో మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వాల్యుబుల్గానే ఉంటుందన్నమాట. దాన్ని ఏమాత్రం కూడా మీరు నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి సో ప్రొడక్షనే కాకుండా సో వేర్ హౌస్లో స్టోర్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళు బీకామ్ వాళ్ళు కూడా తీసుకుంటారండి. సో ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ అని ఇచ్చారు కాబట్టి ఒకసారి మీరైతే మీ రెజ్యూమ్ని సో ఈ ఈమెయిల్ అడ్రస్కి అయితే nagaganish.p@hetodax.com అయితే ఫార్వర్డ్ చేసేసేయండి. సో వైజాగ్లో ఎవరైతే హెటోడాక్స్లో సెటిల్ అవ్వాలనుకున్నారో వాళ్ళకైతే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు సెటిల్ ఇన్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ ఆర్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, పొల్యూషన్ లెస్గా కూడా ఉంటుందన్నమాట స్టోర్ డిపార్ట్మెంట్, వేర్ హౌస్ డిపార్ట్మెంట్, కాబట్టి అది కూడా చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇది జోదాస్ ఎక్స్పోయిమ్ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మనకి 30th March అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఇది సో మనకి చూడండి, ఇది సో కర్కపట్ల, మార్కూకు, సిద్దిపేట డిస్టిక్, తెలంగాణ అనమాట. అక్కడ సో మొబైల్ నెంబర్ అయితే ఈ విధంగా ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో వాళ్ళైతే వేరియస్ పొజిషన్లో తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఆస్పైరో ఫార్మా నుంచి రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి హెటోడాక్స్ ఒక డివిజన్ అనే చెప్పుకోవచ్చు.
సో మనకి మీరు కనుక ఇక్కడ ఈమెయిల్ అడ్రసెస్ చూస్తే సో @heterodox.com అని ఉంది కాబట్టి ఇది ఒక హెటెరోడాక్స్ డివిజన్ అనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే ఎంఫార్మసీ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్లో ఫినిష్ చేశారో అట్లాగే సో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. సో ఎందుకంటే ఎంఫార్మసీ ఫ్రెషర్స్కి నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. సో ఫార్మాస్యూటిక్స్లో 2019 పాస్అవుట్ 20 పాస్అవుట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఎక్స్క్లూజివ్లీ ఇది ఫ్రెషర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ. సో అది కూడా మీరు గమనించండి. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీ యువర్ సో మెనీ ఆపర్చునిటీస్ అనేవి మీకు ఉంటాయి. సో ఫ్రెషర్స్ కాబట్టి సో వచ్చే నోటిఫికేషన్స్ని మీరు కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు vijayakiran.ch@heterodox.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకేనండి. ఇక ఇది వచ్చేసి మనకి సాయి కృష్ణ ఫార్మాస్యూటికల్స్ నుంచి రావడం జరిగింది నాచారం లొకేషన్లో అయితే. సో వాళ్ళు మనకి 31 మార్చ్ వరకు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు బీఫార్మా ఎంఫార్మా ఫినిష్ చేసి 2 years వరకు ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారనమాట. సో ఈ విధంగా అయితే ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. సో మీరైతే ఎక్కడ సాయి కృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సో నాచారంలో అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనండి. ఇక నెక్స్ట్ చూద్దాము. సో ఇది మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ ఇంజనీరింగ్లో అట్లాగే సో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి అట్లాగే ఏంటంటే వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో బీకామ్ వాళ్ళు తీసుకుంటారు. అట్లాగే ఈహెచ్ఎస్ అలాగే ప్రొడక్షన్ అండ్ క్లీన్ రూమ్స్ సో ఈ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఎలిజిబుల్ అని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఏంటంటే మీరు సో rajesh.abburi@granulesindia.com మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు స్క్రూటినైజ్ చేసిన తర్వాత వాళ్ళే మీ కాల్ బ్యాక్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఓకే. ఇక ఇది వచ్చేసి మనకి సాయి కృష్ణ శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో వీళ్ళు కూడా ఏంటంటే మనకి 3వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మీకు బొల్లారం జిన్నారం మండలం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే ఉంటుంది. ఇక చూస్తే వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అలాగే డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్లో కూడా తీసుకుంటున్నారనమాట. ఫ్రెండ్స్ ఫీమేల్స్ కూడా దీనికైతే అటెండ్ అవ్వచ్చు. ఎక్కడ కూడా వీళ్ళు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తామని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో 2 to 7 years ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. సో జాబ్ రిక్వైర్మెంట్స్ అని మీ అందరికీ తెలిసింది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోతాము. ఇది మనకి అరబిందో నుంచి రావడం జరిగింది. వాళ్ళు పచ్చుపల్లి హైదరాబాద్ లొకేషన్లో అయితే మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో యూనిట్ 3లో అయితే కావాలన్నమాట వాళ్ళకి. సో వీళ్ళు 4th April అయితే వాకిన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, అట్లాగే క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి యూనిట్ 7 జడ్చర్ల. సో ఇది వచ్చేసి మనకి బచ్చుపల్లి. సో టోటల్గా 2 లొకేషన్స్లో అయితే ఉండొచ్చు. ఒకసారి మీరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సో ఈ విధంగా 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి. క్వాలిటీ కంట్రోల్ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ 2 to 6 years ఉన్నా సరే అప్లై చేసుకోండి. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ప్రొడక్షన్కి ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, బీఎస్సీ అలాగే బీఫామ్ చేసిన వాళ్ళు, ఎంఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోండి. అట్లాగే క్వాలిటీ అష్యూరెన్స్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ అట్లాగే మీకు బీఫామా ఎంఫామా అయితే ఉండాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరైతే సో దీనికి ఏంటంటే అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 3 బచ్చుపల్లి హైదరాబాద్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కెన్ బీ కన్సిడర్ ఫార్ములేషన్స్ విత్ రెగ్యులేటరీ ఎక్స్పోజర్స్ అని కూడా ఇచ్చారు. ఒకసారి మీరైతే గమనించండి. యూఎస్ ఎఫ్డిఏలో అట్లాగే ఎంహెచ్ఆర్ఏలో ఉన్నా సరే వాళ్ళు తీసుకుంటామని అయితే మీకు క్లియర్గా చెప్తున్నారనమాట. ఓకే. ఇది వచ్చేసి మనకి జాబ్ లొకేషన్ క్వాలిటీ కంట్రోల్ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో యూనిట్ 7 జడ్చర్లో అటెండ్ అవ్వాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అయితే మీరు బచ్చుపల్లి హైదరాబాద్ అయితే అటెండ్ అవ్వాలి. ఇక ఇది మనకి అలివేరా యానిమల్ హెల్త్ నుంచి రావడం జరిగింది. ఆల్రెడీ దీని మీద ఒక నోటిఫికేషన్ చేశాను. మరలా వీళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, ఐటీ డిపార్ట్మెంట్లోని. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక వెళితే వాళ్ళు వైజాగ్ లొకేషన్ అయితే ఉంటుంది మనకి, మీ అందరికీ తెలిసిందే అలివేరా యానిమల్ హెల్త్ అనేది. సో వాళ్ళు 5 to 8 years ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఫార్మాలో ఉంటే అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కనుక ఉంటే మిమ్మల్ని అన్నీ తీసుకుంటారనమాట. సో మీ గ్రాడ్యుయేషన్ సో ఏ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా మీరు ఐటీ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ సర్టిఫికేషన్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఐటీ డిపార్ట్మెంట్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. సో ఐటీలో మన ఫార్మాలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. మీకున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ లేదంటే ఫార్మాలో కానీ 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అడుగుతున్నారు. సో మీరు కపిల్ డాట్ సో ఇక జిన్తుర్కర్ @srl.sequent.inకి లేకపోతే ఈశ్వర.v@elvira.in కానీ మీ రెజ్యూమ్ని రెండింటికి కూడా ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి యాంథమ్ బయోసైన్సెస్ రావడం జరిగింది. సో నేను ముందు చూపించినట్టుగానే ఎవరైతే కర్ణాటకలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఎక్కడ సో ఇది మనకి బన్నికుప్పి రోడ్డు, ఇది హరోహల్లి ఇండస్ట్రియల్ ఏరియా phase 2 కనకపుర తాలూక్ రామానగర డిస్టిక్ కర్ణాటక. సో అక్కడైతే మీకు జాబ్ లొకేషన్ ఉంది కాబట్టి సో మీ రెజ్యూమ్ ఇమీడియట్గా మీరు ఎలిజిబిలిటీ ఉంటే careers.bgmfg@anthembio.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. ఇంకా ఏం కావాలి అంటే
పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీ లైఫ్ సైన్సెస్లో కానీ కెమికల్ ఇంజనీరింగ్లో కానీ చేసినా లేకపోతే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్లో చేసినా సరే ఎలిజిబుల్ అవుతారు. డిప్లొమా స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. టోటల్గా 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఐపీసీఏ ల్యాబొరేటరీస్ నుంచి రావడం జరిగిందనమాట. వాళ్ళు ఏంటంటే మైక్రోబయాలజీలో చేసిన వాళ్ళకి అట్లాగే ఏక్యూఏ ల్యాబ్ క్యూఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు క్వాలిటీ కంట్రోల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇది. సో దీనికి వచ్చేసి మీకు ఏంటంటే ఇది యాక్చువల్గా ముంబై బేస్డ్ అయ్యి ఈ కంపెనీ అనేది ఉందన్నమాట. కాకపోతే మీకు ఈ జాబ్ వచ్చేసి అహ్మదాబాద్ అయితే ఉంటుంది పితంపూర్ సెజ్లో అయితే మీకు ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్ అనమాట. సో ఎవరికైతే ఈ విధంగా వీళ్ళు అడిగినట్టు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. సో స్టెప్ బై స్టెప్ నేనైతే రోల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోమంటున్నారు. సో ఈ విధంగా జాబ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో దీనికైతే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసి అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ పిరామల్ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు కూడా మనకి నోటిఫికేషన్ ఇచ్చారనమాట. లొకేషన్ మీకు అహ్మదాబాద్ అయితే ఉంటుంది. సో గుజరాత్ అహ్మదాబాద్లో ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్డ్గా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళ క్వాలిఫికేషన్ జస్ట్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ సో ఈ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీ బట్టి మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో కనుక ఎంఎస్సీ ఫినిష్ చేసి ఉంటే మీరైతే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. సో ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేసుకునే లింక్ మీరైతే చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది యుమెడికా ల్యాబొరేటరీస్ నుంచి రావడం జరిగిందనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే మనకి వాపి గుజరాత్లో అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు ఈ విధంగా 1 to 8 years 1 to 5 years 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వేరియస్ డిపార్ట్మెంట్స్లోని. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి. ఈ ఈమెయిల్ అడ్రస్కి అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది కూడా మనకి గుజరాత్ నుంచి రావడం జరిగింది. లొకేషన్ వచ్చేసి మనకి జిఐడిసి ఇండస్ట్రియల్ ఎస్టేటు పనోలి డిస్టిక్ బారూచ్ అనమాట. సో గుజరాత్ అక్కడి నుంచి వచ్చింది. సో ఎవరికైతే మేనేజర్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో అలాగే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అలాగే ప్లాంట్ సూపర్వైజర్గా మెన్షన్డ్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్రీ కూడా తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అంట, ఒకసారి చూడండి. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో జూనియర్ ప్లాంట్ సూపర్వైజర్స్కి అయితే 6 పోస్టులు ఇచ్చారు. సో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి. సో మేనేజర్స్కి అయితే ఇచ్చారనమాట. సో మీరు యోగి ఇంటర్మీడియట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూద్దాము. సో విండ్లాస్ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో అయితే మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. సో అక్కడ పర్చేజ్ మేనేజర్స్ కింద ఇట్లాగా ఈ వేరియస్ పొజిషన్స్లో ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఈ విధంగా ఉంటే చూడండి, ఇక్కడ నేనైతే మెన్షన్ చేస్తున్నాను. ఎంబీఏలో కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మల్టిపుల్ రెగ్యులేటరీ అండ్ డొమెస్టిక్ మార్కెట్లో అయితే వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో ఈ విధంగా అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవుతుంది. సో ఎనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, బీఫార్మ్ చేసిన వాళ్ళు, అట్లాగే మనకి ఎంఎస్సీ చేసిన వాళ్ళు, ఫార్మకాలజీలో చేసిన వాళ్ళు. సో ఫార్మకాలజీలో ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటున్నారండి మెడికల్ అఫైర్స్లోని. సో అది కూడా ఒకసారి గమనించండి. ఇక రిమైనింగ్ లో ఎక్స్పీరియన్స్, హై ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారనమాట. సో ఏంటంటే రెగ్యులేటరీ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిఫర్డ్ ఫర్ ద అబవ్ పోస్ట్. సో క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, ప్రొడక్షన్, ప్యాకింగ్, ఇంజనీరింగ్లో అయితే రెగ్యులేటరీ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీటికైతే ఈ డీటెయిల్స్ ద్వారా మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి, కాల్ చేయండి. ఇక నెక్స్ట్ ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి అయితే రావడం జరిగింది. మ్యాన్కిండ్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. వీళ్ళు పవంటా సాహిబ్లో అయితే మీ జాబ్ లొకేషన్ ఉంటుంది. ఇక్కడ 4th April అయితే వీళ్ళు ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. కృష్ణాపుర, పవంటా సాహిబ్ డిస్టిక్, ఇది సిర్మౌర్, హిమాచల్ ప్రదేశ్. సో మీరైతే స్మైల్ రిక్ట్ అని కాంటాక్ట్ చేయొచ్చు ఆ పర్సన్ని. ఓన్లీ యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఏ, యుయు, జిఎంపీ అప్రూవ్డ్ ప్లాంట్ ఎంప్లాయీ విల్ బీ ఎంటర్టైన్ అని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. 10th class ఉన్నాయి, ఐటీఐ ఉన్నా, సో ఈ విధంగా ఇంటర్మీడియట్ ఉన్నా సరే మీకు కనుక 2 to 6 years 2 to 7 years ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఉంటే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, మ్యాన్కిండ్ అనేది చాలా మంచి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, అది ఒకసారి గమనించండి. ఇక నెక్స్ట్ మనకి గ్లెన్మార్క్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, గోవా లొకేషన్లో తీసుకుంటున్నారు. 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్యాకింగ్లోను, అట్లాగే 5 to 8 ఎక్స్పీరియన్స్ మీకు ఆఫీసర్స్గా, జూనియర్ ఆఫీసర్గా కూడా తీసుకుంటారు. సో క్వాలిఫికేషన్ ఐటీఐ సరిపోతుంది కాబట్టి ఐటీఐలో ఎవరైతే సో ఈ విధంగా 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని కాటనేటర్ ఆపరేటర్స్గా తీసుకుంటారు. అలాగే డిప్లొమా, అలాగే బీఎస్సీ కనుక బీఎస్సీలో 5 to 8 ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఆఫీసర్స్గా తీసుకుంటారు. అట్లాగే రెగ్యులేటరీ ఆడిట్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మిమ్మల్ని సీనియర్ ఆఫీసర్స్ కింద తీసుకుంటారు. అది 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈశ్వర్.r@glenmark pharmaకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి.
ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేంటంటే మన హైదరాబాద్ లొకేషనే. సో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఎవరైతే 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ల్యాబ్ ఎక్కడ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను లాస్ట్లో చెప్తున్నాను. సో మీకు ఈ అడ్రస్కి అయితే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి ఒకసారి చూడండి. సో మీకు జెన్యూనిటీగా ఉండి అది ఏదైనా ట్రస్టబుల్గా ఉంటే మీరైతే ప్రొసీడ్ అవ్వండి. ఇక నెక్స్ట్ ఇది బీఓ ఇంటర్నేషనల్ నుంచి రావడం జరిగిందనమాట. వీళ్ళు ఏంటంటే మనకి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, క్వాలిటీ అష్యూరెన్స్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ మేనేజ్ తీసుకుంటారన్నమాట. ఇదంతా ఆయుర్వేద అంటే కాస్మెటిక్స్ అండ్ ఫార్మా సెక్టార్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. మీకు లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ వాజీర్పూర్లో అయితే ఉంటుందన్నమాట. 7 to 12 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా కోసం అయితే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సో మీకు ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఏంటంటే 7 lakh నుంచి 11 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవ్వండి ఈ రోజు వరకు అయితే ఉన్న టోటల్గా ఫార్మా నోటిఫికేషన్స్ అనమాట. సో ఆల్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.